హాయ్ అండి, నా పేరు సత్యసుధ. వెల్కమ్ టు సత్యసుధ వీడియోస్. ఈరోజు నేను పచ్చి మామిడికాయలు ఉన్నాయి కదండి, వాటి తురుము పట్టుకొని ఎలా నిల్వ చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే 4 పచ్చి మామిడికాయలు గట్టి తీసుకొచ్చుకున్నానండి. రాళ్ళు ఉండాలి గట్టిగా, అవి అట్లాంటివి తీసుకొచ్చుకొని క్యారెట్ తురిమేది ఉంది కదా, దాంతో తురిమాను అనమాట. ఇట్లా వచ్చింది, దాంట్లో కొంచెం నీరు వచ్చింది అనమాట. అందుకని కలుపుతున్నాను మొత్తం నీరు లేకుండా. దాంట్లో పసుపు కూడా వేసుకుంటామండి. తర్వాత పసుపు, ఉప్పు అట్లా వేసుకుంటాము. దాని కొలతలు అయితే చెప్తాను. ఇట్లాగా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం ఒక కప్పు కానీ గ్లాసు కానీ కొలత తీసుకున్నామండి. ఇట్లా గిన్నె ఒకటి తీసుకున్నాను. నేను ఆ గిన్నెకి 4 అయిందండి. నాకు 4కి అట్లా పైదాకా ఏం కాకుండా అంచుబడికే పెట్టుకొని 4 కొలత కొలుసుకున్నాను అనమాట. మీరు గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా తీసుకోవచ్చు మీరు కొలతకి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, విడిగా కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. దీని వాడకం అయితే పులిహార కానీ లేదా పప్పుచారు కానీ, పప్పులోకి కానీ, రోటి పచ్చడిలో కానీ దేంట్లో అయినా కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ చూసుకొని వేసుకోవటం, రసంలో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను అలా అయితే ఇంకా చేసుకోవడానికి అని చెప్పి ఇదంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ఒక్కొక్క కప్పు ఒక్కొక్క పక్కనగా విడివిడిగా తెలిసేటట్టు పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా మర్చిపోతాం అనుకుంటే అట్లా పోసుకుంటూ ఉండండి. విడివిడిగా కొప్పలుగా పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. అట్లాగా నాకు కొంచెం మర్చిపోతాను, అట్లా పెట్టుకున్నానండి. సరే, ఇప్పుడు 4 అయినాయి కదండి. ఆ 4కి కళ్ళుప్పు తీసుకోవాలండి. 4 అని విడిగా కనిపించేటట్టు చెప్తున్నాను అనమాట. కళ్ళుప్పు మిక్సీకి వేసుకోవాలి. అప్పుడు ఎండబెట్టే పని ఏం లేదండి, అప్పటికప్పుడైనా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. అప్పటికప్పుడు తీసుకొని కరగదా అనుకోవడానికి అసలు లేదు, బాగానే ఉంటుంది, బాగానే కరిగిద్ది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది అనమాట. నాకు 4 కప్పులు అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కొంచెం మిగిలింది, అయినా కూడా నేను 4 కప్పులకి 1 కప్పు ఉప్పే వేసాను. మీరు కూడా అలానే వేసుకోండి, అవి అంత అనిపించదు, మామూలుగా సరిపోయింది. ఇదిగోనండి, మనం 4 కప్పులు కొలుసుకున్నాం కదా, నిండా వేసుకోలేదు కదా, అట్లానే ఉప్పు కూడా అట్లా తీసుకున్నాను. అలా తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట. కళ్ళుప్పేనండి, ఏ ఉప్పైనా కళ్ళుప్పు. ఒకటి ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఆ ఉప్పు తక్కువ ఉంటుంది అనేవి లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా దాన్ని తీసుకొని ఇంకా మిక్సీ వేసుకొచ్చుకున్నానండి. మిక్సీ వేసుకొచ్చుకొని ఇదిగో ఈ నీరు వచ్చింది కదా, నీరు కూడా ఏం కాదండి, మిక్సీలో తీసుకొచ్చుకొని ఉప్పుని దాంట్లో వేసేస్తున్నాను. ఇది మనం కోరి పెట్టుకున్నాం కదా పచ్చి తురుము, దాంట్లో వేసేస్తున్నాను. దాంట్లో పసుపు కూడా వేసానండి. పసుపు వేయటం క్లిప్ మిస్ అయింది, పసుపు కూడా వేసుకోండి, బాగుంటుంది, కలర్ బాగుంటుంది. నిలువగా ఉంచుకోవడానికి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పాడవకుండా కూడా ఉంటుంది. మొత్తం ఇట్లా కలుపుకోవాలండి. మనం ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటా లేదా గాజు గ్లాసులో దాన్ని పెట్టుకున్నా బాగుంటుంది, పాడైపోకుండా ఉంటుంది. అదే స్టీల్ దాంట్లో కానీ తెల్ల వాటిల్లో కానీ పెట్టుకుంటే తుప్పు పట్టిపోయిద్దండి, పాడైపోతాయి. అట్లా మాత్రం పెట్టుకోమాకండి. బాగా కలపండి, ఉప్పు అంతా కరిగిపోయిద్ది, అందుకని నేను అలా కలుపుతూ ఉన్నాను అనమాట. బాగా కలపాలండి. తర్వాత ప్లాస్టిక్ దగ్గర నేను కడుక్కొని శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను. తడి మాత్రం ఉండకూడదండి, తడి లేకుండా ఎండలో పెట్టుకోండి. కడిగిన తర్వాత దీన్ని ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా వాడుకోవచ్చు అండి. ఇంకా చింతపండుకు బదులుగా నిమ్మకాయ లేదా మామిడికాయ, ఈ రోజుల్లో దొరికే ఆ 2 ఉన్నాయి కదా, అవి కమ్మగా వాడుకోవచ్చు అండి. ఇంకా నిమ్మకాయ రసంలో కూడా ఉప్పు వేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగానే ఉంటుంది, అది కూడా అలానే వాడుకుంటూ ఉండొచ్చండి. నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ పెట్టండి. ఆ రసం కూడా మొత్తం దాంట్లో పోసేస్తున్నాను, వేస్ట్ చేయకండి, మొత్తం ఎత్తి పెట్టుకోవటమే దాంట్లో. ఉంటానండి, బాయ్ అండి.